గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే నిఫ్టీ వచ్చేసి జస్ట్ మనకి 118 పాయింట్స్ అప్తో 22,123 దగ్గర క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ వచ్చేసి మనకి 72,996 దగ్గర క్లోజ్ అయింది. 0.73% అప్, 526 పాయింట్స్ మనకి అప్లో ట్రేడ్ అవడం జరిగింది. మేజర్గా మనకి ఏంటంటే ఈ రోజు మార్కెట్లో ఐటీ ఇండెక్స్ అనేది బాగా ట్రాక్ చేసింది. లేకపోతే ఇంకా మార్కెట్ మనకి 200 పాయింట్స్ ప్లస్ అనేది ఉండాల్సింది. నిఫ్టీ ఐటీ అనేది మనకి నెగిటివ్లో క్లోజ్ అవడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది స్మాల్ క్యాప్ లో కూడా మనకి మంచి మూమెంటం అనేది కనిపిస్తుంది. ఇంకోటి మనం గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే జస్ట్ మనకి ఒక 60 పాయింట్స్, 50 to 60 పాయింట్స్ అప్ లో కనిపిస్తుంది. సో రేపు నాకు మార్కెట్ ఒక రేంజ్ లో ఉండొచ్చు అనేది అనిపిస్తుంది. అది ఏ రేంజ్ అనేది ఒకసారి చూద్దాము. సో ముందుగా మనము నిన్న చెప్పిన దాని ప్రకారం నాకు రెక్టాంగిల్ క్యాండిల్ అని నేను చెప్పాను. సో రెక్టాంగిల్ క్యాండిల్ మనకు మంచిగా పర్ఫామ్ చేసింది. ఎవరైతే మీరు రెక్టాంగిల్ ప్యాటర్న్ ద్వారా ఒకవేళ ట్రేడ్ చేస్తుంటారో అది వచ్చేసి మీకు మంచిగా అయితే మార్కెట్లో ఈ రోజు అయితే మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చిందండి. ఈవెన్ ఇప్పుడే కాదు, మొన్న కూడా మనం రెక్టాంగిల్ క్యాండిల్ డిస్కస్ చేసినప్పుడు సో ఈ బ్రేకేజ్ ఎప్పుడైతే మనకి అప్పర్ సైడ్ బ్రేక్ అవుతుందో మనం సిఈ బై చేస్తాము, ఇది స్టాప్ లాస్ పెడతామని చెప్పాము. లోవర్ బై అయితే ఇది పిఈ బై చేసి ఇది స్టాప్ లాస్ అని చెప్పాము. సో మనకి అప్పర్ సైడ్ బయింగ్ ఇచ్చింది. మనకు వచ్చేసి దగ్గర దగ్గర సో 22,050 నుంచి మనకి 22,200 అంటే దగ్గర దగ్గర 150 పాయింట్స్ మనకి అప్లో ట్రేడ్ అవ్వడం జరిగింది విత్ 50 పాయింట్స్ స్టాప్ లాస్. అంటే మనకి 1:3 రిజల్ట్స్ అనేది కనపడింది నిఫ్టీలో. సో రేపు ఎలా ఉండొచ్చు అంటే నాకు మార్కెట్లో ఒక స్మాల్ ఫేజ్ అయితే కనిపిస్తుంది. సో ఆ స్మాల్ ఫేజ్ ఏందనేది ఒకసారి చూద్దాము. నాకు వచ్చేసి రేపు ఈ 22,147 ఏదైతే ఉందో ఎప్పుడు ఇక్కడ నుంచి నాకు జస్ట్ ఒక 20-30 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకొని నేను 22,200 అప్ సైడ్ మూమెంటం చూస్తాను ఇక్కడ నుంచి. అది మీరు ఒకసారి చూడండి. లేదా నాకు డౌన్ సైడ్ మూమెంటం రావాలంటే మాత్రం నాకు ఈ లెవెల్ అయితే బ్రేక్ అవ్వాలి. 22,100 బ్రేక్ అయితే మాత్రం నాకు ఇక్కడ దాకా మనకి డౌన్ సైడ్ అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఏదైనా మనము అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయితే నాకు ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి 22,100. లేదు నాకు అప్ సైడ్ మూమెంటం అయితే జస్ట్ ఇక్కడ ఒక 20 పాయింట్స్ మనకి అప్ సైడ్ పొటెన్షియల్ మూమెంటం చూసుకొని నేను ఎంటర్ అవుతానండి. విత్ సిఈ ఎంటర్ అవుతాను. దగ్గర దగ్గర నాకు పైన వచ్చేసి 22,200 కంటే నాకు రేపు లెవెల్స్ అయితే కనిపించట్లేదు. రేపు ఈ లెవెల్స్ ఒకవేళ ఈ లెవెల్ దగ్గర మనకి మేజర్ రెసిస్టెన్స్ కనుక ఉంటే మాత్రం మనకి మార్కెట్లో కొంత షార్ట్ ఫాల్ అయితే ఉంటుంది, కొంత అయితే ఫాల్ అయితే ఉంటుంది. అది మీరు ఒకసారి చూద్దాం మనం రేపు. ఓకే. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనము సో నిఫ్టీ నిన్న చాలా క్లియర్ లెవెల్స్ అండ్ చాలా తక్కువ స్టాప్ లాస్ మనకి రెక్టాంగిల్ ప్యాటర్న్, ఈ రెక్టాంగిల్ ప్యాటర్న్లో మనకి దానిలో తక్కువ స్టాప్ లాస్ ఉంది. మన బ్యాంక్ నిఫ్టీలో కొంత ఎక్కువ స్టాప్ లాస్ ఉంది. సో మనము నిఫ్టీ ట్రేడ్ చేద్దామని కూడా డిస్కస్ చేసాము. కాకపోతే మనకు వచ్చేసి ఒకవేళ మనం ఇక్కడ ఎంటర్ అయినట్లయితే 750 దగ్గర ఎంటర్ అయినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఒక 200 పాయింట్స్ ఇచ్చింది, 200 పాయింట్స్ ఇచ్చింది. కాకపోతే మనకి స్టాప్ లాస్ కూడా ఇది 150 to 200 పాయింట్స్. అంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి జస్ట్ 1:1% మనకి ప్రాఫిట్ అనేది కనిపించింది ఈరోజు. కానీ నిఫ్టీలో 1:3 ప్రాఫిట్ అయితే కనపడింది. అది మీరు ఒకసారి చూడాలి. సో మనకి రెక్టాంగిల్ ప్యాటర్న్ అనేది కొంచెం మంచిగానే మనకు వర్కౌట్ అవుతుంది. అది మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాము. సో రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అంటే నాకు ఎప్పుడైతే ఈ లెవెల్స్ బ్రేక్ అవుతుందో ఈ 46,850 కాదండి, నాకు దగ్గర దగ్గర ఈ లెవెల్స్ అంటే ఈ రెసిస్టెన్స్ 46,980 ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే నాకు అప్ సైడ్ మూమెంట్ ఒక 200 పాయింట్స్ అనేది నేను క్యాచ్అప్ చేయడానికి రెడీగా ఉంటాను. సో ఇది బ్రేక్ అవ్వాలి, ఇది బ్రేక్ అయితేనే నేను క్యాచ్అప్ చేస్తాను. నాకు లోవర్ లెవెల్స్ అయితే ఇదైతే బ్రేక్ అవ్వాలండి. లోవర్ లెవెల్స్ నాకు ఇదైతే బ్రేక్ అవ్వాలి. సో నేను ఇక్కడ పిఈ ఎంట్రీ తీసుకుంటాను విత్ ఫస్ట్ టార్గెట్ 46,538, 46,202. సో నాకు రేపు అప్ సైడ్ లోవర్ సైడ్ మూమెంటం కంటే రేపు ఒక డికే ప్యాటర్న్ ఉండొచ్చు అనిపిస్తుంది. డికే ప్యాటర్న్ అంటే మీకు తెలుసు కదా, ఒక రేంజ్లోనే ఇది ట్రేడ్ అవ్వటం చూస్తాము. సో మనం ఏంటంటే హెడ్జింగ్ ప్యాటర్న్ సిఈ అండ్ పిఈ ఎట్ ది మనీ అనేది మనము సెల్ చేసుకొని కూర్చుంటే మనకి ఎట్ ది మనీ సెల్ చేసుకొని కూర్చుంటే మనకి మంచి రిటర్న్ అయితే ఉండొచ్చు అనిపిస్తుంది రేపు. ఎందుకంటే పవర్ ఆఫ్ డికే. సో పవర్ ఆఫ్ డికే అవి ఏ ఆప్షన్స్ మనము సెల్ చేయాలనేది మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఇంటిమేట్ చేస్తాను. ఓకే. సో మనం ఇక్కడ కొన్ని స్టాక్స్ చూస్తాము. ఆ స్టాక్స్ చూసి మనం క్లోజ్ చేద్దాము. ఈరోజు మేజర్గా రిలయన్స్ చూసినట్లయితే మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే మనం రిలయన్స్ అనేది మనం డిస్కస్ చేయలేదు స్టిల్. సో నాకు ఇక్కడ ప్యాటర్న్ చూసినట్లయితే నాకు ఈ లెవెల్ దగ్గర ఒకవేళ మీరు రిలయన్స్ ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎంటర్ అవ్వండి. అంటే 2920 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని మీరు బయింగ్ సైడ్కి ఒకవేళ లాంగ్ టర్మ్ ఆలోచించేటట్లయితే ఈ లెవెల్ దగ్గర చూడండి. ఓకే. ఈరోజు ఇది బాగా పెరిగింది. కాకపోతే మనం నిన్న ఒక 3 స్టాక్స్ చెప్పాము. మనకు బజాజ్ ఫైనాన్స్ అంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది.
సో బజాజ్ ఫైనాన్స్ అనేది మంచి రిటర్న్స్ వచ్చింది, మనం నిన్న ఇంట్రాడే ట్రేడింగ్ చెప్పాము. ఇక బజాజ్ ఫిన్సర్వ్ మనకు వచ్చేసి ఇది మనకంత లో అయితే ఫార్మేషన్ అయితే జరిగింది అన్నట్లుగా నాకైతే కనిపించట్లేదు. ఓకే, సో మనకు వచ్చేసి దగ్గర సో ఈ పాయింట్ దాకా మనం అనుకున్నాము. సో ఇది వచ్చేసి మనకి బజాజ్ ఫిన్సర్వ్ వచ్చేసి మేజర్గా మీకు ఒకవేళ అప్సైడ్ మూమెంటం రావాలంటే మాత్రం ఈ క్యాండిల్ నుంచి మనకు వచ్చేసి ఏ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుందో ఇక్కడే మనం ఎంట్రీ తీసుకోవాలి. 1600 ఎబో ఈ క్యాండిల్ ఇక్కడ కనుక మనకు బ్రేక్ అయితే అప్పుడు మనం వెళ్దాము బజాజ్ ఫిన్సర్వ్. ఒక డీమార్ట్ ఒకటి మనకి స్టాప్ లాస్ హిట్ అయింది, అది మీరు ఒకసారి చూడాలి. కాకపోతే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే టాటా ఇన్వెస్ట్ మనం ఆల్రెడీ చెప్పాము. సో దగ్గర 10 సెషన్స్ మనకి క్లోజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కొంత మనం ఈ చిన్న నెగిటివ్ పాయింట్ తీసుకొని మనం ఎంటర్ అవ్వచ్చు అని చెప్పాను. సో మనకు వచ్చేసి టాటా ఇన్వెస్ట్ మళ్ళీ రికవరీ స్టార్ట్ అయింది, అది ఒకసారి చూడండి. సో మనకి ఐటీ వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అయింది కాబట్టి మనకి ఇన్ఫీలో కొంతే మనకి కరెక్షన్ అయితే రావడం జరిగింది. ఇన్ఫీలో జస్ట్ 8 పాయింట్స్. సో ఇన్ఫీ బాగా కరెక్షన్ అయింది, ఇంకా కరెక్షన్ అయింది అంటే నేను అనుకోవట్లేదు. సో ఈ మంచి లెవెల్స్ అండి, లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇన్ఫీకి కానీ. అది మీరు అంటే లార్జ్ క్యాప్ ఎవరైతే చూస్తున్నారో పోర్ట్ఫోలియో డైవర్స్ చేయాలనుకునే వాళ్ళు ఐటీలో వచ్చేసి ఇన్ఫీ అనేది మీరు ఎంటర్ అవ్వచ్చు, మంచి లెవెల్స్లోనే ఉంది. ఇంకోటి మీరు చూసినట్లయితే ఐఐఎఫ్ఎల్ అనేది లాస్ట్ కొన్ని సెషన్స్ నుంచి బాగా డౌన్ఫాల్ అవుతూ వచ్చింది. మనకి ఫస్ట్ టైం 10% మనకి అప్పర్ సర్క్యూట్ వస్తుంది, అండ్ ఈవెన్ జేఎం ఫైనాన్షియల్ ఇది 10% వస్తుంది. కాకపోతే ఇవి మీరు ఎంట్రీ అవ్వాలా లేదా అంటే మాత్రం మీరు విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్తోనే మీరు ఎంటర్ అవ్వండి. ఒకవేళ మీరు ఇది జేఎం ఫైనాన్షియల్ ఎంటర్ అవ్వాలంటే మాత్రం జస్ట్ మీరు పెట్టుకోండి 73 దాకా మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి ఫస్ట్ది, తర్వాత 71 దాకా పెట్టుకోండి. అంతకంటే కిందకి వెళ్తుంటే మాత్రం మీరు ఎగ్జిట్ అవ్వాలి ఒకవేళ ఎంటర్. ఎందుకంటే మార్కెట్ ఎంత ఫాల్ అయింది కాబట్టి జేఎం ఫైనాన్షియల్ ఒకవేళ రికవరీ కూడా ఫాస్ట్గా ఇవ్వచ్చు అనుకునే వాళ్ళు విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్తోనే ఎంటర్ అవ్వండి. ఈవెన్ ఐఏఎఫ్ఎల్ కూడా. సో ఐఏఎఫ్ఎల్ స్టాప్ లాస్ వచ్చేసి 315 పెట్టుకొని మీరు ఎంటర్ అవటం చేయండి. ఒకవేళ మీకు నియర్ టు 2 to 3 ట్రేడింగ్ సెషన్స్ ప్రాఫిట్ వచ్చిందంటే మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి తర్వాత మళ్ళీ కరెక్షన్ వచ్చినప్పుడు రీఎంటర్ అవడానికి చూద్దాము. ఎప్పుడైనా మనము ఏ స్టాక్ అయినా కొంతన్నా మనం ప్రాఫిట్ తీసుకున్నామా, స్టాక్ అయినా ఆప్షన్స్ అయినా కొంతైనా మనం ప్రాఫిట్ తీసుకోగలిగామా లేదా అనేది మనకి ఎప్పుడైనా మ్యాటర్ అండి. ఈవెన్ జీరో లాస్ట్ డే ఈజ్ ఆల్సో ప్రాఫిట్ డే. ఓకే, ఏ రోజు అయితే మనకి లాస్ట్ 0 ఉంటుందో అది కూడా ఆ రోజు కూడా మనకి ట్రేడింగ్లో ప్రాఫిట్ డే కింద మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.